వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు సరికొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వచ్చినాము. అదేంటంటే మనలోకి తమ్ముని చూస్తేనే అర్థం కావచ్చు, పడుతుండక వేరే మొగాడితో ఉంటే అది సిరీస్ లాగా తీసుకొచ్చినాము. మా వీడియోస్ తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఇంతకుముందు చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మస్తు అంటే మస్తు సపోర్ట్ వచ్చింది. మీ నుంచి మంచి లైకులు వచ్చినాయి, మంచి మంచి కామెంట్ పెట్టిరు. ఇక ప్రతి ఛానల్లో మొగడు ఉండగా వేరే మొగాడితో ఉంటే ఎట్లుంటది, అది సిరీస్ లాగా తీసుకొచ్చారు కదా. మీ ఛానల్ వాళ్ళు కూడా మీ వాయిస్ తో చూడాలనిపిస్తుందని మన సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ చేశారు. కాబట్టి కొత్త కంటెంట్ అంటే అందులో ఇంకా ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనకు డైలీ లైఫ్ లో ఎలా జరుగుతుందో ఊర్లలో అనేది పక్క ఎలా సీన్ అయితే జరుగుతుందో అలాంటిది ఒక శాంపుల్ లాగా తీసుకొచ్చినాము. చాలా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే అది కొంచెం రియల్ లైఫ్ లో జరిగింది, మా ఇంటి పక్కన మా చుట్టుపక్కల జరిగింది. కాబట్టి ఈ స్టోరీ అనేది మీకు ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే రెండు పెంటక్క, మన సబ్స్క్రైబర్లతో ఒక మాట మాట్లాడదాం మన వచ్చిన. అదేంటంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా పోకుర్రి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ ఈజీగా గ్రో కావడానికి ఛాన్సెస్ ఉంటది. ఈ సరికొత్త కంటెంట్ ఎపిసోడ్ 1 కి టార్గెట్ లైక్స్ వచ్చేసి 500 లైక్స్ పెట్టినాము. ప్లీజ్ ఆ టార్గెట్ ని కంప్లీట్ చేస్తారు అనుకుంటాము. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకొస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సరేనా? అట్లనే వీడియో ఏమన్నా ఎవరికైనా పంపించాలనుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ పంపించాలంటే ప్లీజ్ వీడియోని షేర్ చేస్తే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. అట్లా మన సబ్స్క్రైబర్లు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది అంతే. సరే లేట్ చేయకుండా వీడియో చూద్దురా. పెంటక్క ఏం చేస్తున్నావే? ఒకదానివే కూర్చున్నావు, ఏమైంది ఇట్లా దిమ్మర పోయినట్టు చెట్టు నీడబడి కూర్చున్నావు? ఏమన్నా అయిందా అనే పానం సరిలేదా ఎట్లా? అవును చెల్లె, పొద్దుట సంది ఏమైందో పాడయి పానం అంతా గాలి గాలి గావర అవుతుంది. ఇక నిన్న పప్పుసారు పెట్టి నుండి మంచిగా మునక్కాయలు వేసి పప్పుసారు పెడితే ఇక 3 పూటలు అదే తిన్న చెల్లె, బాగా రంగంలో పోసుకొని. ఇక గదే దెబ్బ తీసినట్టుంది. ఒకటే పుర్రాం అని పోతున్నా, పర్ర విత్తుతుంటే మీ బావనేమో ఒకటే ఎక్కిరిస్తుండు. ఏందే పర్ర అని విత్తుతున్నావు, ఒకటే దొడిపోతున్నావు అని ఎక్కిరిస్తుంటే ఓ అమ్మాయి దగ్గర ఉంటే ఇజ్జత్ తీస్తాడేమో ఎవరన్నా కొత్త చుట్టాలు వస్తే. ఆ నీగా నిమ్మలంగా బయటకు పోయాను, చెట్టు నీడ కూర్చుంటా పానము ఎట్లా గావర అవుతుందని ఎక్కడ కూర్చున్న చెల్లె. పందిరిందా అని సాయి అయినవా? అయ్యో అక్క, మరి గోలన్న తెప్పించుకోకపోతివా? గా మెడికల్ షాప్ పడ్డ చూడు కొత్తది, గా దుఃఖం పోరడు ఉద్దర సద్దర బాగానే ఇస్తుండంట. డాక్టర్ చెప్పకున్నా సరే ఆయనకు మెచ్చింది కరెక్ట్ రోగానికి ఇస్తుండంట అక్క. బాగా తక్కువ అవుతుందంట. మరి బావతోని ఒక గోల్ తెప్పించుకొని వేసుకోకపోయినవా? మంచి తక్కువ అవుతుంది. ఓయేమో పప్పు చారు కమ్మ ఉందని పస తిన్నావేమో 3 పూటలు. అగో గట్ల గిట్లనే అవుతుంది అక్క. నేను గిట్ల మొన్న చికెను 2 రోజులు తిన్నా. ఓయమ్మ ఒకటే పాయకనకు పెట్టింది అక్క. గిట్లనే అయితే అగో మీ మరిది పోయి గోళీలు తెచ్చేసిండు. 2 గోళీలు వేసుకుంటే చక్కగా అయినా అక్క. ఇక పానం ఇంకా గావరైతే తల్లి మొత్తం డీల్ అవుతుంది. గోలు తెప్పించుకొని వేసుకో. ఓయమ్మ మీ బావ బంకయ్య బాగానే తెచ్చినట్ట అమ్మ. మా మరిది అంటే నువ్వే చెప్తా తింటాడు గాని ఓయమ్మో నా మొగడు అసుంటాడుగా తల్లి. నేను బట్లాడి సావాలే. ఇక నేను పానం హుషారైనాక ఇక నేను మెల్లమెల్ల నడుచుకుంటా పోయి తెచ్చుకుంటా గాని. ఏం కూరండివే? ఏమైనా కూరంటే ఎరా అదే జర కమ్మగా నోటికి కొడతాడు. ఏం తినబుద్దైతే లేదే నిన్న సంది. సరే వేస్తా తీయక చింతపండుకు నూరిన కమ్మగానే అయినట్టుంది. మీ మరిదికి బువ్వేసి వచ్చినాయో తింటుండు. మరి ఈ కమ్మగా అయితే వేసిస్తా తియ్యి తిండు. అమ్మ చింతపండు కాసెళ్ళే జర మంచి నోటి కొడుతుంది. మాది ఎట్లున్నా సరే కమ్మగానే కొడుతుంది కానీ ఈ తక్క కట్టోల లేచేసేలే నీకు పుణ్యం ఉంటది కానీ మంచిది మా చెల్లె. లత ఉన్నావా ఇంట్లో? బయటికి వెళ్ళు లత. ఏంటి సరిత గిట్ల వచ్చినావు? ఏమైంది గట్ల కూతల మీద కూతలేస్తున్నావు? పత్తారికి సిట్టి కదా, పొదుపు సిట్టి కాడికి ఎవ్వరు వస్తలేరేందమ్మా. నడుగురి ఇలా మా ఇంటి కాడ సిట్టి చేస్తుందంట. ఆమె దెబ్బ వచ్చంట పోతురా. ఫోటోలు దిగాలంట. ఇక పైసలన్నీ ఇలా కట్టకుంటే 200 రూపాయలు ఎక్కువ ఫైన్ తీసుకుంటదంట లత. ఇక నీ ఇష్టము. ఎవ్వరు పోయిన నెల సంధి చూస్తున్నా ఎవ్వరు చక్కగా వస్తలేరు సిట్టి కాడికి. మరి నేను ఒక్కదాన్ని నారా? గ్రూప్ లీడర్ అని మొత్తం నా మీద ఎత్తేసారు కదా. సరే నువ్వు వస్తారా? లేకపోతే నీ మొగడు నన్న పైసలు ఇచ్చి పంపి. నేను ఉంటలేనక్క ఇంటికాడ, జర పనుంది. మా అక్క బిడ్డ పెళ్ళుంది, ఇక పెళ్లి బట్టలు పోతున్నాం కానీ. సరే నా మొగనికి ఇచ్చి పంపిస్తా తీయరాదు. 1250 రూపాయలు కదా,
పోయిన నెల నేను కట్టినక్క, నన్ను ఎందుకు అంటున్నావు? అందరితో ఎప్పుడు నన్నే తిడతారు అమ్మాయి గ్రూప్ వాళ్ళు చల్లగుండా. సరే సరే నా మొగనికి ఇచ్చి పంపిస్తది. సరే సరే పంపి. నువ్వు రాకున్నా సరే ఇక నీ మొగంతో ఇచ్చి అయితే పంపియరాదు. ఎవరు వస్తే ఏమైతుంది? ఈ ఆయన ఇట్లా మంచిగా కడతారుగా. పోయిన 2 నెలల సంది ఆయననే వచ్చిండు. ఎవరు కడితే ఏమైతుంది కానీ సరే తప్పకుండా పంపి అమ్మ. మరి ఆయనతోనే పంపి, నువ్వేం రాకు. ఈ ఎటుగాక పెళ్లి బట్టలు పోతున్నా అన్నావుగా, ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడు. సరే సరే ఆయనకి ఇచ్చి పంపి అమ్మ. సరే అక్క మంచిది. ఏమైంది సరిత, నువ్వు మీ దోస్తు జోరుగా ముచ్చట పెట్టుకుంటున్నట్టు మమ్మల్ని దేక్తలేరుగా? ఏమైందిరా గట్ల జోరుగా మాట్లాడుకుంటారు? ఎవరి గురించి? ఎవరి గురించి లేదు పెంటక్క. ఇక ముచ్చట పెడితే మంది ముచ్చట్లే మాట్లాడుకుంటా. మా చెప్పు గట్ల మాట్లాడతారు అమ్మాయి ఊరోళ్ళు. ఒకటంటే 10 గుట్టించి చెప్తారు గాని మేము ఇద్దరం ఒకటే గ్రూపు. చిట్టి పైసలు కడతందుకు ఇలా 10 తారీఖు కదా, 10 తారీఖు చిట్టి మాది. ఇక కడతందుకు రా, లేకపోతే నీ మొగన్నే పంపి అని చెప్తున్నా. ఇక ఉంటలేదంటే కొన్న పెళ్లి బట్టలు పోతుందంట, అలా ఆయనకి ఇచ్చి పంపిస్తుందంట. ఇక అట్లని కదా మాట్లాడుతుంటే మీరేందమ్మా ఒకటి ఉంటే 2 ఊహించుకొని చెప్తుంటారు. అరే మేమేమన్నా ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారు అని అడిగిన, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని నేను అడిగినా. ఓయమ్మ నీ నోట్లో నోరు పెట్టుడే తప్పే తల్లి. అయినా గాని పొదుపు చిట్టి కాడికి ఆడళ్ళు వస్తారు కానీ మొగోళ్ళు వస్తే ఎట్లా కట్టుకుంటారే? కథ బాగానే ఉంది. నేను ఇన్నేళ్ళు సంధి కడుతున్నా గానీ ఎన్నడూ నమ్మ వరకు ఈ పైసలు కచ్చాపు అని ఎన్న చేత పెట్టలేదమ్మా. ఓయమ్మ ఇప్పుడు ఆడోళ్ళు బాగానే ఉంటాయమ్మా. లెస్స బద్ధకం ఉండాలకు. మొగోళ్ళకి ఇచ్చి కట్టిపిస్తారమ్మా చిట్టి పైసలు. సిగ్గుపోతుంది. ఏమో అక్క అవన్నీ ఏం పట్టించుకోమేమో. మా గ్రూప్ లో మొగోళ్ళు కట్టినా ఆడోళ్ళు కట్టినా ఎవ్వరేమనరు. ఆమె ఎత్తు పోయి పైసలు ఇస్తే ఏమనదు అక్క, ఎవరితో కట్టించినా కూడా. సరే సరే తీసిలే పోయి రాపో. ఏమైందే? నాతో మాట్లాడుతుంటే సప్పుడు చేయవేందే? ఒక్క మాట గిట్ల బయటికి మాట్లాడుకుంటా కట్టిన ఎర్రై నాదికే చూస్తున్నావు. లేదా పోరికి అంతగానో ముట్టుకుంటుంటే ఒకదానికన్నా ఒకదానికి సమాధానం ఇయ్యవేమే గట్ల నిల్చున్నావు? ఓ అమ్మో, దాని నోట్లు నోరు పెట్టుడే తప్పక్క. ఒక మాట అంటే 10 మాటలు పుట్టిస్తుంది అది. దాని గురించి నీకేమెరక గాని దానికి నాకు పడక 5-6 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది పెంటక్క. ఓ అమ్మో, దానికో దండం తల్లి. ఏం నోరు కంప నోరెమ్మ దాన్ని. ఇప్పుడు దాని దగ్గరకు పోయి చిట్టి పైసలకు మాట్లాడుతుంది కదా, అదే ఏ వంక పెట్టుకొని దాని మొగంతో మాట్లాడాలనా ఉంది దానికి. దాని కథ సరే సరే నీకు తెలియదు తీయక్క. రేపు రేపు చూస్తుంటే తెలుస్తుంది. నేను ఎప్పటి సందో నాకు ఎరుకనే గిట్ల గిట్ల సంగతి అని. ఏమైనా పూరంటికే చూస్తుంది అక్క. మరి ఏమైనా నడుస్తుందో ఏం కథనో నాకు తెలియదు కానీ ఆ పోరడు ఎక్కడ పోతే అక్కడనే కన్నేసి చూస్తుంది. మొన్న ఏడుకో పోయినాంరా మేము. మా పొలం కాడ పని ఉందని పోతే ఆ రాళ్ళ మీద పోరడు ఏదో పని చేసుకుంటుంటే కూలికని వచ్చింది ఆ పోరి. ఒక చేపన పిల్లగాంటికి ఎర్రైంది. ఏందబ్బా ఇట్లా చూస్తుంది ఒకటే పని అని అనుకుంటే వాళ్ళిద్దరికి ఏదో ఉన్నట్టుంది అనుకున్నా గాని అగో ఇప్పుడు ఇట్లా చూసినావు మొగోళ్ళు సిట్టి కాడికి వస్తారు అని అంటుంది. ఇది ఎక్కడ చిత్రం అక్క. మనం ఇండి సంది సిట్టి కాడుతున్నాం, పొదుపు సిట్టి కాడికి ఎన్నడన్నా మొగోళ్ళు రాక చూసినావా? ఇప్పుడు ఈ ఆడి చూసినావా దాంతో ఎట్లా అంటుందో? మొగోళ్ళు వచ్చినా ఏం కాదు పంపి పైసలు ఇచ్చి అని అంటుంది. ఓ ఏమో దీని దగ్గర తక్కువ తెలివి లేదు అక్కో. అంతే నా చెల్లె, నాకు తెలియదు పాడయ్యి మస్తు కిలాడి ఉన్నట్టుంది ఇది. మాటలు అయితే జబర్దస్త్ మాట్లాడుతుంది. మళ్ళా ఓ అమ్మో ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతుంది కానీ గిట్ల గిట్ల సంగతి అని నాకు ఎరకలేదే. లేకపోతే ముఖం మీదనే ఏదో ఒకటి తెలిసో తెలియక అంతే. అప్పుడు నోరు మూసుకొని ఉందిరా, మరి మాట మాటకు జవాబిద్ది నా కోరి. నాకు జర్ర ముందు చెప్పవా అని. మరి ఎప్పటి సందో నడుస్తుంది ఇలా అంటున్నావు. ఒక్క మాట నా చెవులు వేస్తా కాదా అని నేను ఎట్లనో అట్లా గమరిద్దుగా. ఓ అమ్మో ఇదేం చూసావు పెంటక్క? ఇద్దరు దోస్తాన జాన్ జిగ్రి అయిందమ్మా. ఒకరు నిలిచి ఒకరు ఉంటలేరు. ఏడికి పోయినా ఈమె వెంబటి ఆమె పోతుంది, ఆమె వెంబటి ఈమె పోతుంది. ఈ గదే గప్పట్ల గిట్ల లేకుండా కదా ఇంత సడన్ గా గిట్ల దోస్తాను ఎట్లా ఎక్కువైంది అని అనుకుంటున్నా గానీ ఇదే సంగతి అక్క. ఇక దాని మొగన్ గురించి ఇది ఏమైనా దీని సంకరే నాకుతుంది, నేను కళ్ళే తిరుగుతుంది. ఎట్లయితే అంతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందో, దీని దగ్గర వచ్చి ముచ్చట పెడతానన్న అంతో మాట్లాడతా అనుకుంటుందో అన్నట్టు గట్ల తిరుగుతుంది. కానీ ఈ మెంటల్ దానికి ఇంత నన్ను అర్థమైతలేదు. ఓ మళ్ళీ ఎవరన్నా గిట్లనే మనసుంటూ చెప్పిర్రు అనుకో ముఖం ముందటినే అంటది అక్క. మీకేమెరకనే అయినా మీకెందుకే అని ఇష్టం రాని మాటలు అంటది అక్క. ఇక ఏం చెప్తాను చెప్పు. అందుకే మనకు తెలిసినా మూసుకొని ఉండాలి. ఎవరు తీసుకున్న గుంతలు ఆడే పడతాడు. ఏమంటావు పెంటక్క? అవునే నిజంగా ఒక నిమిషం ఉంటలేనట్టుర్రు. అదే నేను మొన్న పట్నం కోతుంటే అదే బస్ ఎక్కిరు, 12 గంటల బస్ ఎక్కిరు. ఓ ఏడు దిగిరో చెల్లె, నేనేమో మధ్యలోనే దిగినా.
ఇక వాళ్ళు ఏడు దాకా పోయిరో ఏం కథనో ఒకటే సీట్ల కూర్చుర్రు. ఏం నవ్వులు అట్లా నవ్వుకుంటారు. ఇక మొన్నటి దాకా మాట్లాడకపోతుండే కదా వీళ్ళు బాగానే కలుసుకుర్రు అని అనుకున్నా గానీ ఇక ముఖం ముందర ఆడితే ఎట్లుంటది గలీజ్గా ఉంటది. నేను మాట్లాడుకుంటే దీనికి ఏమైతుందో ఓర్వలేంది ఇట్లా అంటుంది అని నన్ను అనుకోగలని ఏం అనలేసిందే. నిజంగానే కాదే దీనికి సిగ్గు లేదా అని ఓయమ్మో మొగడు గట్లు ఉన్నాక మొగనికి పానమే బాగుండదు. మరి గిసొంటి కథలు పడుతుంటే ఎట్లా చెప్పే ఇంకా సంసారం ఏం కావాలి? ఆ పిల్లలు ఏం కావాలి? దీనికి ఇంతనన్న చింతున్నా అదే గిట్లా పక్క మొగన్ మీద కన్ను పడతానికి ఏ మనుషులే అమ్మా గిట్లా తయారైతారు ఈ మధ్యలో. అందరికి గిట్లనే ఉంటుర్రే ఏ కిందలుగా పడ్డదే వీళ్ళంతా. సరే తీయక ఇక పోనీ ఇక మనకెందుకు చెప్పు ఏమని అంటేనేమో అమ్మ గిట్లా కాదమ్మా గట్లా వీటికి మా గురించి ఎందుకు ఆ మా జీవితాలు ఆగం చేస్తానికి వచ్చినాయి అని ఇక సాపిచ్చి తిడతారు పెంటక్క. మనకేం అవసరం చెప్పు? ఇక అయితుంటే చూస్తుండాలి. ఇక ఎవరి కానికే తెలుస్తుంది. కాదు ఈ సిగ్గు తప్పిందానికన్నా సిగ్గు లేదా పెంటక్క చెప్పు? అరే ఎట్లయితుంది ఏం కథ ఊగా మా ఇంటికి వస్తుంది నా మొగన్నే చూస్తుంది అని ఇంత ఆలోచన లేకుంటే ఎట్లుంటుందో ఇది. ఏమైనా ముచ్చటకు ఎగబడుతుంది గంటలు మాట్లాడుతానికి అవుతుంటది. ఇక అందుకే గట్లా పట్టించుకుంటలేనట్టుంది తల్లి. అయినా మనకెందుకు తీ పెంటక్క? సరే నేగా మనకు పని ఉందక్క బట్టలు నానబెట్టి వచ్చిన బట్టలు విన్నాక వస్తుంది ఇంతసేపు మాట్లాడతా. సరే తీసిళ్ళే పోయిరా పో. మరి ఇక మా మరిది చూస్తే ఇట్లా మంచిగా ఉండదేమో. ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నావు పెంటమ్మతోని? ఆమెనే మన ఇంటికి రప్పించుకోక వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుతున్నావేమే అని తిట్టగలని. సరే జరున్నాక బట్టలు అన్ని విండేసి ఆరేసాక రావే మరి. తినుపోవే నువ్వు ఎంతసేపు అని నిలబడతావు? అగో అన్న డ్యూటీకి పోలేదా ఇంకా ఇంట్లోనే ఉన్నావు ఈరోజు? లీవ్ పెట్టుకున్నావా ఏంది? లీవ్ ఏం పెట్టుకోలేదు తమ్మి. ఇక జర లేట్ అయిపోదామని ఇక జర పని ఉంటే ఇక కొంచెం లేట్ అయింది కానీ ఏమైంది రా గిట్ల వచ్చినావు? ఏమైనా పని ఉందా? ఏం లేదు కానీ పొదుపు చిట్టి పైసలంట ఇక కట్టిపించుకుంటుర్రంట. ఇక మీ మరదలేమో లేదు జర పెళ్లి బట్టలకు పోయేది ఉంది అలా చుట్టాలు పెళ్ళి ఇక బట్టలకు పోయింది. ఇక నాకు ఇచ్చి పంపించింది పైసలు చిట్టి వేస్తారని. ఇక వదినొచ్చి చెప్పి వచ్చింది. ఇక అందుకే నేను వచ్చి ఇస్తాందుకు వచ్చిన అన్న. అవునానే మొగోళ్ళతో ఇట్లా కట్టిపించుకుంటారా అనే చిట్టి? ఓ అమ్మ ఆడోళ్ళ కథ బాగానే ఉంది అమ్మా. కాదే ఆడోళ్ళకు అంత తీరిక లేకుంటుంటా అదే ఆళ్ళే వచ్చి కట్టుకోకనంట మొగోళ్ళతోని కట్టించుకుంటారు. ఓయమ్మో బాగానే ఉందమ్మా. సరే కట్టించుకోర్రి. సరే నేను పోతున్నానే మరి టైం అయింది సరేనా? సరే పో. ఇక టిఫిన్ బాక్స్ ఏం కట్టుకోనట్టున్నావుగా ఇక తినే పోతున్నావుగా. సరే పోతున్నావు కానీ దబ్బున రా అయ్యా లేట్ చేయకు. ఇక వాన మూలైతున్నట్టుంది ఇలా. ఇక తుఫానో ఏమో ఉందన్నారు అయ్యా అందుకే దబ్బున రా. ఇక లేట్ వస్తే నా పానం అంతా నీ మీదే ఉంటది. సరే మరి పోయిరా పో. సరే డబ్బునే వస్తుంది ఏ ఇక పడ్డవుతున్నాయి చిట్టి పైసలు. జరుండు అయ్యా తీసుకుంటా గాని. మీ అన్న పోయిండా ఉండా? పొయ్యిండొద్దే అగో ఆడదాకా పోయిండు చూడు షెట్ అవుతుంది దాకా దాటిండు కనిపిస్తుందా? చూసినా గానీ నేను మొన్న నుంచి చూస్తున్నా ఒకటే పని నీ దిక్కు చూస్తుంటే నువ్వు నా దిక్కు ఒక్కసారన్నా మళ్ళీ చూసినావా? సైగల మీద సైగలు చేస్తుంటే నన్ను అస్సలు పట్టించుకోవు. నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది. నీకు కొంచెమైనా నా మీద ఉందా? ఎప్పుడైనా నేనే నీ ఇంకాల పడి చావాలి గాని నీకెన్నడూ నా మీద ఉండదు. అందుకే నాకు కోపం వస్తుంది. అరే గింత నన్ను అర్థం చేసుకోవు. నా పిల్లం పక్కనుంటే నిన్ను ఎట్లా చూడాలి ఎట్లా మాట్లాడాలి నీతోని? నువ్వు ఇట్లా గమ్మత్ మాట్లాడతావు. అది లేనప్పుడన్నా మాట్లాడతా గానీ ఇక కొంచెమన్నా అర్థం చేసుకోకుండా ఒకటే మొత్తుకుంటావేంది? ఊర్లో ఆ పెంటక్క వీళ్ళందరూ కూర్చురాయల్లా. ఇక నువ్వు సైగలు చేస్తుంటే నేను గమనిస్తున్నా గానీ మళ్ళా సైగలు చేస్తే ఓ అమ్మ వీళ్ళకి దొరికిపోతా. ఇక వీళ్ళు ముందే అమ్మలక్కలు మంచోళ్ళు కాదు. గింత అయితే గింత చేస్తారని నేను నోరు మూసుకొని ఆడికే నెల్లేసి వచ్చింది. గింత దానికి గంత పెద్ద చేస్తావు గానీ ఇప్పుడు ఏమైంది చెప్పు? చీటి పైసలు అంట కట్టుకోవే తల్లి కట్టుకున్నాక మాట్లాడుకుందాం గాని. చిట్టి పైసలు లేవు ఏం లేవు. నువ్వు ఒకటే పని మొట్టుకోకు. ఆ పైసలు చల్లకుండా జేబులో పెట్టుకో. మళ్ళీ తీసుకుపోయి చిట్టి కట్టుకుంటలేరంట నీ పెళ్ళానికి ఇద్దు గాని. కాదు నేను నీతోని మాట్లాడబుద్ధి అయింది కాబట్టి మీ ఇంటికి వచ్చి గిట్ల సంగతి చిట్టి పైసలు కట్టాలి మరి నీ మొగని పంపియ్యి అని నీ పెళ్ళానికి చెప్పి ఎందుకు అనుకుంటావు? నీతో మాట్లాడబుద్ధి అయ్యే నీ పెళ్ళానికి చెప్పి గిట్ల సంగతి అని అబద్ధాలు చెప్పి రప్పించుకున్నా. ఇక వచ్చి గిట్లా నిజం అబద్ధమా తెలుసుకోండి. నువ్వు ఒకటి పని చిట్టి పైసలు కట్టుకో ముందుగా అని మాట్లాడుతున్నావు. నీకు కొంచెం మన ప్రేమ ఉందా నా మీద? అరే గిట్లా అబద్ధాలు చెప్పి రప్పించుకున్నావా అని ఇప్పుడు ఎవరన్నా చూస్తే ఎట్లుంటే చెప్పు? ఇక నీ మొగడు లేడు ఇంట్లో మీ అత్త ఎక్కడ పోయింది? అవునవును నేను అడుగుదామని మర్చిపోయినా.
ఇప్పుడు మీ అత్త గనుక మనల్ని ఇట్లా చూసింది అనుకో, ఓయ్ అమ్మ రచ్చ రచ్చ చేస్తదేమ్మ ఊర్లా. కాదు నీకు ఇంతనన్నా భయం భక్తి లేకుండా గిట్ల తయారైనవేంది నువ్వు? ఓయమ్మ నేను పోతున్న తల్లి నాకు భయం అంటే భయం అవుతుంది. ఇక నా పిల్లానికి గిట్ల గిట్ల సంగతి ఉత్తగానే పోయిండు, అది రమ్మన్నందుకు పోయిండు, సిటీ కట్టేది లేదు ఏం లేదు అని తెలిసింది అనుకో, ఇక నాకున్నదే ఇక చెక్క భజన ఇయ్యర మయ్యర తోముతుంది తల్లి నన్ను. పోతున్న తల్లి నేను తర్వాత ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మాట్లాడుకుందాం తీ. ఇప్పుడు ఏం తప్పిపోతుంది? అయ్యో అవునేమో కాదు, మా అత్త ఉందన్న సంగతి మర్చిపోయినా. ఇంకా లేవలేదయ్యా, అవతల రూమ్ లో వండుకుంది, జీవిలో వండుకుంది. ఇక లేచి వచ్చి మనం గిట్లున్న సంగతి చూసింది అనుకో, ఓ అమ్మ దాంతో ఇవి ఉన్నదే ఇక. సరే సరే పో, నేనే వస్తున్నా పో. మీ ఇంటి ముందట పెంటక్క బక్కమ్మ మాట్లాడుకుంటారు. ఇలా వాళ్ళ దగ్గరకు వచ్చి చేసేపు కూర్చుంట పో, నువ్వు బయటనే కూర్చో, ఇంట్లోకి పోకు సరేనా? ఇది నిన్ను చూడక ఇట్లా చాలా రోజులైతున్న పానం అంతా నీ మీదే గుంజుతుంది. ఆడ బయటనే కూర్చోపో, అరుగు మీద, నేను వస్తున్నా గాని. సరే సరే దబ్బును రా మరి ఆన్నే కూర్చుంటా. ఓయమ్మో సప్పుడు అయితుంది, లేచిందా ఏంది? ఇక చూశానంటే నాకున్నది ఇక సుప్రభాతం. సరిత ఏమైంది? గట్ల నోరు తెరిచి గట్ల నిలబడ్డవు, ఏమైందే? ఏం కాలేదు అత్తమ్మా, ఏ నువ్వు ఇంకా లేస్తలేవని ఇక టైం 10:30 ఏమైతుంది, ఇంకా లేస్తలేదు, ఎంతసేపు అంటది. ఇక పోయి లేపనన్న లేపితే సాయి రాయి మళ్ళీ వండుకుంటదేమో అని ఇక నేను నిలబడ్డా గాని. కాదత్తమ్మా, రోజు డబ్బునే మబ్బులు 5 గంటకే లేస్తావు, ఇవాళ ఏమైంది నీకు ఇంతసేపు అనుకున్నావు? ఏమోనే పానం సరిలేదు, ఇక నిన్న పప్పు సాదినందుకో ఏమో ఒకటే పని పాయకనకు పెట్టింది. ఆ పప్పు ఏ దుఃఖంలో తెచ్చినవే, ఆ పప్పు బాగలేనట్టుంది. ఎన్నడూ నాకు పప్పు సార్ 2 దినాలు తిన్నా 3 దినాలు తిన్నా ఏం కాదు గాని, ఈసారి ఏంది గిట్లయింది, ఒకటే నీళ్ళకి నీళ్ళు పాయకన పోతున్నా, ఏమో పర్ర పర్ర పిత్తులు వస్తున్నాయి తల్లి. అయ్యో, ఆడ మెడికల్ షాప్ పోయి మరి ఒక గోల్ అనేది చేసుకోలే అత్తమ్మ, డబ్బున తక్కువ. ఇక పోతందుకు నాకేడ శాతం అవుతుంది. ఇక నువ్వే అక్కడ మీ ఇళ్ళల్లో పోయినావు అనుకో, దుఃఖం కాడిపోయి 2 బాయ్ కనుక తక్కువ గోళీలు తీసుకురావే. నిజంగా గోళీలు వేసుకుంటే నన్ను జరుగు సార్ అయితేనో ఏమో. అయితే వద్దమ్మా, మంచిగా అవుతుంది, గోళీలు వేసుకుంటే మొత్తం తక్కువ అవుతుంది. శాతం అయితే లేదే, జర నువ్వు పోయి తీసుకురా పోరాదే. సరే అత్తమ్మ, నాకు జర పని ఉంది అక్కడ మీ ఇళ్ళల్లో, జరసేపు వాళ్ళతో మాట్లాడొచ్చు, పెంటమ్మతో పని ఉంది. ఇక పెంటమ్మ దగ్గర జరసేపు అదో ఇదో ముచ్చట మాట్లాడి పోయి తీసుకొస్తుంది అత్తమ్మ. మరి జరసేపు పండుకోపో, లేకపోతే మొహం గిట్ట కడుక్కొని ఉడుకు పూరీలు చేసి పెట్టినా, మూత కప్పి పెట్టినా, మరి చల్లగానియో ఎట్లుండే ఏం కథలో. మరి తిని మళ్ళీ వండుకోపోరాదు, లేచి ఏం చేసేది ఉంది, పని అంతా తిరుక్కున్నా నేను. ఏ ఊకేం పండవంటాం బిడ్డ, ఇక పండుకుంటే నిద్ర రాదు పాడయి. ఇక ఎట్లా పుసుక్కున నిద్ర వచ్చింది అనుకో, ఇక మళ్ళా మాపటికి నిద్ర రాదేమ్మా. అక్కడ ఇక్కడ మస్తీ మస్తీ కావాలి. సరే సరే, అక్కడ మీదిళ్ళకి పోతున్నా అంటున్నావుగా, పోయి పట్టుకొని రావే. మరి 2 గోళీలు 5 రూపాయలు 6 రూపాయలు ఉంటట్టుంది కాదు. సరే 2 గోళీలు తీసుకొని రా. సరే అత్తమ్మ, పోతున్నా, జర పెంటమ్మతోని 2-3 మాటలు మాట్లాడి తీసుకొస్తుంది. ఓయ్ అమ్మ, అప్పటి సంది ఒకటే ముచ్చట కలిగిర్రు. పెంటక్క ఏం పని లేదా, ఇంటికాడ బాగానే ముచ్చట పెడుతున్నావు అమ్మా. రోజు చూసినావా పెంటక్క, దాన్ని ఏమన్నా దాని జోలికి వచ్చినా దాని వార్తకు వచ్చినా చూడు, ఏం పని బాట లేకుండా ఒకటే ముచ్చట కలిగిర్రు అని అంటది. దాంతో ముచ్చట పెడుతున్నానా, దాని అత్తతో ముచ్చట పెడుతున్నానా, ఎవరితో ముచ్చట పెడితే దానికి ఎందుకంటా నోరు మూసుకొని ఉండక ఒకటే పని ముచ్చటకు తలిగిర్రు అని అంటుంది చూడు పెంటక్క. నాగని తిక్క దెంగింది అనుకో, ఇక మంచి మర్యాద ఉండదు. ఇక నాకు కోపం వచ్చింది అనుకో, ఈడికెళ్ళి పోతా పెంటక్క, చెప్తున్నా. అరే ఏమన్నది ఆ పోరి, ఒక్క మాటకు గంట ఫీల్ అవుతున్నవేమే? ఇక అప్పటి సంది నేను పోతే అప్పటి సంది గిన్నె కూసురు, అప్పటి సంది ముచ్చట పెట్టుకురా అని అన్నది. గా మాటకు తప్పు తీస్తావేంది నువ్వు? సరే సరే గాని ఇంటికైతే పోయి రాపో, బట్టలు నానబెట్టినట్టుగా, మరి పిండేసి ఆరేసి రాపోవే. సరే తీ అక్క, ఇక పోయి వస్తా, మీరు మాట్లాడుకోర్రి. చెప్పు సరిత, ఏంది సంగతులు? ఏం లేదు పెంటక్క, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక పెంటక్కతో నన్న చేసే కూర్చొని ముచ్చట పెడతా, ఇక ఖాళీగానే కూర్చుందిగా చెట్టు నీడ, కానీ ఏం టైం పాస్ అయితే లేదని ఇట్లా వచ్చిన. మరి తిన్నావా పెంటక్క, ఏం కూర నువ్వు? ఏం వండలే చెల్లె, నిన్నది పప్పు చారు ఉన్నాక ఇక దాంతోనే తిన్నా, కానీ ఏది నోటికి కొడతలేదు. ఇక బక్కమ్మ చింతపంతకు నూరినక్క అంటే గిట్ట చెల్లె, ఏ కూరకు అమ్మ కొడతలేదు, ఒకటే పాయి కనకు పెట్టింది అని అదే ముచ్చట మాట్లాడుకుంటారు. ఇంతసేపు అయింది చెల్లె, ఇక నేను బక్కమ్మ నిలబడ్డం అనుకో, ఇక మా ముచ్చట ఉడవది తీరదు. కానీ మరి మీ అత్త ఏం చేస్తుండే, ఇంట్లో లేదా, ఎక్కడ టైం పాస్ అయితే లేదని బయటకు వచ్చినావు? మీ అత్త నువ్వు బాగానే జోలి పెట్టుకుంటాడు అమ్మా.
ఉంది పెంటక్క. ఇక ఆమె గిట్ల గిట్లనే పాయకాలు పెట్టినాయి అంటే ఆమెకి ఇట్లా శాతం అయితే లేదు అని అంటుంది. ఇప్పుడు ఉంటది బాగానే ముచ్చట పెడతది గాని ఇక జరసేపు అంటే ఏదో ఇక టైం పాస్ అయితే లేదని వింటాం గాని ఒకటి గంటల కొద్ది ఆమె సోదే చెప్తుంటది. ఇక ఊ ఆ అని కూడా ముచ్చట వినాలే. మన ముచ్చట ఈనది పాడు కాదు, ఆమె ముచ్చటనే ఓయమ్మ రోజంతా చెప్తుంటది. ఇది నా చెవులు అన్ని పోతాయి పెంటక్క. అందుకే ఇక జర అయితే ఇంకా చెవులు వలగొడుతుందని ఇంతసేపు నీ దగ్గర కూర్చోరన్న ముచ్చట పెడదామని ఇట్లా బయటికి వెళ్ళా. అరే అవునా, మంచి పని చేసిన తీయ మరి. అవు గాని గిల్లత దగ్గరకు వచ్చి సిటీ పైసలు కట్ట రావాలి అని అలా మొగన్ని పంపించింది గానీ మరి కట్టుకుర్రా సిటీ పైసలు పొదుపు సిటీ వేసిర్రా? ఏడ పెంటక్క చేయలేదు, ఇక రేపు చేస్తాన్నది ఆమె. ఇక ఆమె లేదంట, ఊరికి పోయింది. ఇక గదే ఇగో ఎన్నడూ నెలకు కరెక్ట్ ఇస్తలేరు పెంటక్క అంటే ఇక ఒక రోజు ముందుగా చెప్తానన్న ఇంటదేమో అని అంటే ఇక ఇప్పుడే పంపించింది అలా మొగన్ని. ఇలా కడతలేదని ఇక మళ్ళా పంపించిన. అవునేమ్మా, ఈ సిటీ చల్లగుండా మా సిటీ కాడ కూడా గిదే లొల్లి. ఎవ్వరు టయానికి రారు. మాదేమేనం తారీఖు సిట్టి ఉంటే 15 తారీఖు అట్లా సిటీ కాడికి వస్తారు. ఏమో నాకు బేజార్ అంటే బేజార్ వస్తుందేమ్మా. అవును పెంటక్క, ఎవ్వరు పెత్తనం చేస్తే వాళ్ళనే ముందు నూపుతారు, ఇంకా జరుగుతారు. ఎవ్వరు ముందు నడిస్తే ఇక వాళ్ళదే నడిపిస్తారు తల్లి. అందుకే నాకు ఈ సిటీ కాడ ఉండాలంటే నాకు ఇట్లా ఎక్కడనో అవుతుంది పెంటక్క. అందుకే కోపం వచ్చి ఫస్ట్ లీడర్ నన్ను తీసేయరు అని చెప్పుదాం అనుకుంటున్నా. ఏమైంది ఒకటే పనికి అక్కడ చూస్తున్నావు? లత ఇట్లా బయటికి వచ్చిందా మరి? దానికి ఇట్లా రమ్మను, ఇంతసేపు నిలబడి ముచ్చట పెట్టుకుందాము. ఏం టైం పాస్ అయితే లేదు అంటున్నావుగా. ఇక ఆమె నువ్వు జాన్ జిక్రీలుగా అమ్మ మంచిగానే ఉంటదిగా. మరి రమ్మ, నువ్వు ఇంతసేపు కూర్చుంటదేమో పోరి. ఎక్కడ టైం పాస్ అయితే లేనట్టుంది. ఆమె ఇట్లా ఏం పని చేస్తుందమ్మా? ఇంటికానే ఉత్తగానే ఉంటదిగా. ఓయ్ అమ్మ, నువ్వు ఆ పిల్లగా నీ పిల్లం గిట్ల బయటికి వచ్చిందేమో ఇంతసేపు ముచ్చట పెడదామని అనుకుంటున్నాము. నువ్వేందయ్యా గిట్ల అరుగు మీద కూర్చొని అమ్మలక్కల ముచ్చట్లు అన్ని వింటున్నావు? ఏం పని పిల్లగా మాటికి ఎర్రై చూస్తున్నావు? అవునయ్యా, ఏముంది మాటికి చూస్తున్నావు, ఆడల ముచ్చట్లు అన్ని వింటున్నావు. బాగానే ఉన్నావయ్యా. నీ పిల్లని బయటికి రమ్మని రాదు, ఇంతసేపు మాతో కలిసి మాట్లాడుతుందేమో. అరే ఇంట్లో ఉబ్బరిస్తుందా నీకు? ఇట్లా చెట్టు నీడకు గాలి కూర్చున్నా. ఓ ఏమోగా దానికి ఇంత తప్పు తీస్తారేంది పెంటవ్వా? అయితే మరి గాని బాగా కూర్చున్నావు గాని నీ పిల్లని అయితే రమ్మని ఏం చేస్తావయ్యా? నీ పిల్లము ఎప్పుడు ఇంట్లోకి బయటికి వెళ్ళదు. ఏముంటది ఇంట్లో? ఎప్పుడు నేను ఈ చెట్టు నీడకే కూర్చుంటా, గాలికి జర మంచిగా ఉంటది పానం అని కూర్చుంటే ఎన్నడు బయటికి రాదు. ఇంట్లోండి ఒకతే ఏం చేసుకుంటది అయ్యా? పిల్లలు బడికే పోయేది. మరి ఎక్కడ టైం పాస్ అవుతుంది? టీవీ ఇట్లా లేనట్టుంది మీ ఇంట్లో. మరి ఎట్లుంటదయ్యా? ఒకటి బయటికి రమ్మని రాదు. ఇంతసేపు ఆలీలతో ముచ్చట పెడతానన్న జర ఫ్రీగా అవుతుందేమో. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏమవుతుందయ్యా? ఓయ్ అమ్మ, ఆమె నా వచ్చినట్టే. ఇక నేను బయట కూర్చుంటేనే ఎప్పుడు పిలుస్తుందా అని నేను భయపడుకుంటూ కూర్చున్నా. ఆమెను రమ్మంటే ఇక వస్తటే. ఏం మీ ఇద్దరు మాట్లాడుకుంటురుగా, మాట్లాడుకోరాదుర్రి. ఏ ఆ పోరి కాదే, ఎంత పిలిచినా గంతే. ఇంటి ముందటి ఇల్లు మరింత సేపు మాట్లాడని వస్తా అని బయటికి వెళ్ళదే అంటే నేను ఎప్పటికీ చెట్టు కిందనే కూర్చుంటా. ఇక గాలికి మంచిగా జర పానం నిమ్మలం ఉంటదని ఈ చెట్టు కింద ఇంకా సాప్ వేసుకొని ఒరుగుతా. మరి అట్లనే చూసుకుంటా పోతుంది. పెంటవ్వా తిన్నవా అని ఇది మాట్లాడుతుంది కానీ వచ్చింత సేపు మన జంట కూర్చొనే కూర్చోదే అంటే ఏం గుణమో పాడైంది పోరిది. ఎవ్వడొద్దు, దాని ఇంట్లో అదే ఉంటది. ఏం చేసుకున్నా బయట పడతీయదే, పిల్లికి బిచ్చమేయదు. దానంతా అదే వండుకుంటారు, తింటారు. ఏమన్నా నేను గిట్ల ఏదైనా స్పెషల్ చేసిందనుకో, ఇక మొన్న నా మనమరాలు గిట్ల వస్తే అటుకులు ఏం తెచ్చినా ఓ ఏమో వద్దంటే వద్దంటుంది. ఎందుకు కోరి మాసంటే లించల్ల తినవా అంటే నాకు అటుకులు తినబుద్ధి కాదు, నచ్చదు అని అంటుంది. అదే మనమైతే ఎవరన్నా ఇస్తే ఊకుట మా చెల్లె డబ్బుక్కున్న తీసుకొని తినమా? మన పిల్లలకు తీయమా? ఆ కోడిది ఏం గుణమోనేమ్మా గిట్లా నల్లికుంట్ల శాతలు చేస్తుంది. అందుకే నాకు సైస బుద్ధి కాదు చెల్లె. అప్పుడప్పుడు అన్నకి పిల్లగాడు బయటకు వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఏం కూర వండావు అవ్వ గిట్ట తెయ్యరాదు అని అడుగుతాడు. గాని ఓయేమో దాని గుణమే తల్లి, ఎవ్వడు వద్దంటది. అది పాపిష్టిది ఉన్నట్టుంది. నా కోపం వస్తే చెల్లి నువ్వేం అనుకున్నా సరే గాని ఇక నువ్వు ఆమె ఇక జాన్ డిగ్రీ ఉన్నట్టుంది. ఇక మీకు ఆమెకు నడుస్తుంది కానీ నాతోనైతే ఎన్నో దోస్తాన్ చేయదేమ్మది. అవును పెంటక్క, ఇక నాతో ఇట్లా దోస్తాన్ చేస్తుంది కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ ఎవ్వని దగ్గర పోదు. ఆమంతలు ఆమెనే చూసుకుంటది, ఆమంతలు ఆమెనే తింటది. ఇక మనమేమో దోస్తాన్లు బయటికి పోతే అరే నా పైసలు రూపాయి ఖర్చు అయినా సరే, అమ్మ పైసలు రూపాయి ఖర్చు అయినా సరే ఇక నిమ్మలంగా తిని ఎంజాయ్ చేసి రావాలి అని నాకుంటది. ఇక ఆమెనేమో ఆమె పరుసులకి ఒక్క రూపాయి తీయది. ఏమైనా ఆమె తినబుద్ధి తాగుబుద్ధి అయింది అనుకో, ఆమె పైసలతో ఆమె కొనుక్కుంటది, తింటది, తాగుతుంది, ఇక నిమ్మలంగా వస్తుంది. నాకేం అట్లా అనిపించదు. అరే నా పైసలతో కొనుక్కోరాదే ఏమైతుంది,
ఇక థమ్స్ అప్ ఇద్దరం కలిసి తాగుదాము, నీళ్ళ బాటిల్ ఇద్దరం కలిసి కొందాము అంటే అట్లా కొననీయదు పెంటక్క. నేను మస్తుగా చూసిన అదే ఏవో గీ నుండి చూడు, ఇలా మొగనికి అసంటి గుణం లేదు, అందరితో కలిసి ఉండాలనే ఉంటది. నాకు మంచిగా అనిపిస్తది ఈయన గుణం అయితే. అవును చెల్లి, ఈ పిల్లగాడు అప్పటి సందైన గిదే గుణం చెల్లి, మంచి గుణం ఉంటది. రోజు 4-5 సార్లు అన్న పలకరిస్తాడు. ఏం చేస్తారు పెంటవ్వ, మీ మన్మరాళ్ళు ఏం చేస్తారు, మీ మన్మళ్ళు ఏం చేస్తారు అని అదో ఇదో మాట్లాడతారు. గాని అది నోరెత్తి పలకరించిన పాప అనబోలేదు తల్లి. ఇన్నేళ్ల సంది చూస్తున్నా, ఎదురు నీళ్లు పెట్టుకొని చూస్తున్నా గాని ఎన్నడూ ఇట్లా పలకరియదు. నేను పలకరిస్తేనే పలుకుతుంది. ఇక నాకెందుకు వచ్చిన బాధ అని నేను ఇట్లా పలకరిస్తలేను చెల్లి. గట్లనా, సరే తీయమ్మ, బట్టలు నానబెట్టొచ్చిన. బట్టలు అన్న పోయి ఏ కాలమై నేను వచ్చి గీనే కూర్చున్నా, పానం సరిలేదని కూర్చున్నా. ఈ జర్ర హుషారైంది పానము. పోయి బట్టలు నానబెట్టి బట్టలు అన్న వింటా. ఈ గిట్నే కూర్చుంటే గిట్నే లాపరం అవుతుంది, మళ్ళీ పానం చేత కాదు, మబ్బు మబ్బు అనిపిస్తుంది. వీరికే జ్వరం వచ్చినట్టు అవుతుంది అని అనుకున్నా. ఒక గోళను తెచ్చేసుకుంటే చెల్లె. సరే మరి పోతున్నా. సరే అక్క, ఇక నేను ఇట్లా పోతా. మా అత్త ఎంత గురుగుతుందో, ఏ కాలమై మా కోడలు పోయి ఇంకా వస్తలేదని ఎంతమంది చెప్తుందో. సరే పోదాం పైగా. అమ్మో, డబ్బునే ఒడిసిందేం రో పెంటక్క జోలి. దబా దబా పోతున్నావు పెంటక్క. అయిపోయిందా? నువ్వు నీ దోస్తు బాగానే మాట్లాడుకురుగా, ఏమేం జోలి పెట్టిందమ్మా? ఏం జోలి? ఆ జోలి పాడుగాను పెట్టిందే పెడుతుంది, చెప్పిందే చెప్తుంది. ఏమైనా అని చూసుకుంటేనే ముచ్చట పెడుతుంది అమ్మ నాతోని. అది ఇది చెప్తుంది, అందుకు తొంగి తొంగి చూస్తుంది. నాకేమో అర్థమైతలేదు, ఏ ఆడు లోపల పడ్డట్టుండో అప్పుడే అని అనుకున్నా. గాని ఇక అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తా ఉంది, తొంగి తొంగి చూస్తుంది. ఏమైంది అక్కడ చూస్తున్నావు? లత ఇట్లా బయటికి వెళ్ళిందా అంటే ఆ లత లేదు, ఏం లేదు అని నేను ఇంకా మళ్ళీ చూసేసరికి ఆ కూరగాడు అలా గన్మ ముందట కూర్చుండే. ఇక ఒకరికొకరు సైకిల్ చేసుకుంటా చూసుకుంటున్నట్టు. నాకేం అర్థమైతలేదు పాడయి. ఇక ఆఖరికి ఏమైంది కదా తొంగి తొంగి చూస్తున్నావు అంటే ఇక అప్పుడు ఇంకా మళ్ళీ చూస్తాక ఆ కూరడు. ఓ అమ్మో, దీని దగ్గర మస్తు కథలున్నాయి తల్లి. ఇక దీని దగ్గర ఉంటే ఇక నేను బదలం అవుతట్టున్నాను. సరే చెల్లె, బట్టలు విండేది ఉంది, పోయి వస్తాను. మా వచ్చింది ఇక అది వాళ్ళ ఇంటికి పోయింది, అలా తిట్టగలదని. అవునక్క, అది అందుకే వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా ఇది పోయింది, దెబ్బ పోయింది, మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చింది. ఇక మాట్లాడిక ఏడు జాగలేనట్టుంది. ఇక మనతో మాట్లాడుకుంటా అని చూసుకుంటా కూర్చోవచ్చు అని అనుకొని వచ్చినట్టుందని నేను మా వచ్చినక్క. దాని గురించి నాకు మొత్తం ఎరుకనే. పోయమ్మ, దాని దగ్గర ఉన్న కథలు ఎవరి దగ్గర ఉండే పెంటక్క. ఇక అందరూ మంచిదమ్మ సరిత మంచిది అని దాని ఇంకా తిరుగుతారు. కానీ నాకు అనుభవం పెంటక్క. అది చూసినవా, నన్ను వెంటనే ఓర్వదు. ఎట్లా మాట్లాడుతుంది చూస్తేగా నా ముందట్ని. ఏ ముచ్చట్లు అమ్మ, మంది ముచ్చట్లు అన్ని మాట్లాడుకుంటారు, బంకల ముచ్చట్లు అని ఎట్లా అంటుంది చూసినావుగా. ఇక దానికి నాకు అప్పటి చదివి పడదు పెంటక్క. అందుకే నేను మోసుకొని నిమ్మలంగా వచ్చిన ఇంటికి. మంచి పని చేసినవేమ్మా అని ఇంటిలో డబ్బున పోదామంటే ఆ ముచ్చట ఒడుస్తలేదు, తీరుతలేదు. ఒకటి పని, అది కాదు ఇది కాదు అని ఏదో చెప్తుంది. సరే కానీ మీ అత్త ఏం చేస్తుంది అమ్మా? మరి ఇంతసేపు వచ్చినా మీ అత్త తిట్టదా అంటే మా అత్తకు పానం సరిలేదు, ఇక తిడుతుందేమో అని చెప్పింది చెప్తుంది. అందుకు చూస్తుంది. ఇక్కడ నాతో 2 మాటలు మాట్లాడుతుంది. ఏమైంది పోరికి అక్కడ చూస్తున్నాం అంటే గట్ల గట్ల అయింది చెల్లె సంగతి. ఓయమ్మో, కాదే మొగుడు ఉన్నాక గిదేం పిచ్చేదానికి పాడయింది. ఆ కూరగానికన్నా సిగ్గులేదా? ఏమైనా దాన్ని చూసుకుంటేనే కూర్చుండు. ఏమైంది పిల్లగా గిట్ల కూర్చున్నావు అంటే ఏం టైం పాస్ అయితే లేదు అమ్మమ్మ అవ్వా, ఇంకా జర గాలి కూర్చున్నా అని కథలు పడుకుంటే చెప్తుంది కూరగాడు. ఇక ఆ పిల్లము జర ఎగ్గేదిదే, దీని మొగడు ఎగ్గేటోడే. ఇక ఇద్దరిని అట్లా ఎడ్డోళ్ళని చేసి ఇద్దరు పిల్లాడిలు అయ్యేవేమ్మా. ఎవడన్నా చూస్తే ఏమన్నా తూ అని ఉంచరా? ఎవరన్నా ఏమన్నా అంటారా? ఆయనకి ఇంతనన్న భయం లేకుండా ఇట్లా చేస్తుంది అమ్మా. అది దాని అత్త ముందే మంచిది కాదు, అది గయ్యాలి. దాని అత్త గురించి అన్నది ఇంత ఆలోచన లేకుండా అట్లా చేస్తుందేమి. అది ఏం గుణం పాడైంది పెళ్ళైనాక? ఏమో అక్క, దానికి ఏరుక. ఇక ఎవడొక్కడ పోతే మనకెందుకు కానీ. సరే చింతపంతకు నూరిన ఏసియమంటివిగా, గిద్దట కటోరలు వేసి ఆడ చెట్టు కింద పెట్టినా తీసుకొని పోతా పోతా. ఇగో ఇదేనులే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 ఎపిసోడ్ 2 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా ఉంటది. వీడియో మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేయాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇక ప్రత్యేకంగా మనోళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తారు, ఇలాంటి వీడియోస్ తీసుకురండి మీకు కూడా బాగా రీచ్ ఉంటది అని చెప్పారు. కాబట్టి మన సబ్స్క్రైబర్లు చెప్పినాక ఊరుకుంటామా చెప్పండి. అందుకే ఈ సిరీస్ మీకోసం ఎపిసోడ్స్ లాగా తీసుకొచ్చినాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎట్లుంటే మాకు కూడా అలాంటి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండరు.
ఇంకేమైనా చేంజెస్ చేయాలి, ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని కొంచెం ఏమైనా ఐడియాస్ ఇస్తే ఇయ్యొచ్చు, మేము ఇన్వాల్వ్ చేస్తాము. తప్పుగా అర్థం చేసుకోకండి, ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి. ఎల్లకాలము మాపై ఇలానే ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా ఊపిరి, సరేనా? అవునులా, ఇక మనోళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ పెట్టినందుకు కూడా మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మీరు చేసే సపోర్ట్ అయితే ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో అస్సలు అర్థమైతలేదు. మా స్వీటూరు భాష అందరి తరపు నుంచి చెప్తున్నాము, చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ రోజు వీడియో మనల్ని అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి ఈ రోజు మినిమం ఒక 500 లైక్స్ అనేది టార్గెట్ పెట్టినాము. 500 లైక్స్ వస్తేనే మేము నెక్స్ట్ పార్ట్ తీసుకొస్తాము అని టార్గెట్ పెట్టాం కాబట్టి ప్లీజ్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఓకేనా? రేపు మరొక నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం, మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటూరు భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.